మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి కథ నంబర్ 1 విలక్షణమైన పాత్రలతో మెప్పించేటువంటి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు నటించిన రీసెంట్ మూవీ హృదయపూర్వం బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసిన సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. మరి ఎలా ఉందో ఏంటో తెలుసుకుందాం. నంబర్ 2 తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి మరణించిన వేరొకరి అవయవాలను అమర్చడం అనేది ఒక రకంగా ఇద్దరికి పునర్జన్మ ఇచ్చినట్లే అవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఎన్నో కథలు వచ్చాయి. హృదయపూర్వం కూడా ఈ తరహా నేపథ్యమే అయినప్పటికీ కూడా డైరెక్టర్ సత్యన్ ఒక అందమైన ప్రయాణంలో దీన్ని తీర్చిదిద్దారు, బాగా మెప్పించారు. అందుకే మలయాళంలో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ అని చెప్పి మంచి పేరు అందుకుంది. కల్నల్ రవిచంద్రన్ గుండెను సందీప్కు అమర్చడంతోనే డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోతారు డైరెక్టర్. అండ్ ఆ తర్వాత నెమ్మదిగా సందీప్ నేపథ్యం ఏంటి, అతని చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ఆవిష్కరించారు. సందీప్ జడ్రీలు పూణే వెళ్లిన తర్వాత కథలో అసలైన సంఘర్షణ స్టార్ట్ అవటం, అనుకోకుండా హరిత నిశ్చితార్థం ఆగిపోవటం, సందీప్ 2 వారాల పాటు పూణేలో ఉండాల్సినటువంటి పరిస్థితులు రావటం, ఇక్కడి నుంచి కథ కాస్త రొమాంటిక్ టర్న్ తీసుకుంటుంది. సో ఫైనలీ చెప్పాలంటే గనక మోహన్ లాల్ గారి అభిమానులకు ఒక మంచి ట్వీట్ ఇచ్చారు డైరెక్టర్ గారు. బలమైన ఎమోషనల్ నోట్తో సినిమాను ముగిస్తారు. అది అందరికీ బాగా నచ్చేస్తుంది. సో మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ కోసం, బ్యూటిఫుల్ డైరెక్షన్ కోసం, సునిశ్చితమైనటువంటి హాస్యం కోసం, సెకండ్ హాఫ్లోని కొన్ని సీన్స్ కోసం ఒక క్లీన్ ఎంటర్టైనర్ చూడాలి అనుకుంటే అందుకు హృదయపూర్వం బెస్ట్ అని చెప్పాలి. మీరు కూడా చూసి ఓటీటీలో మీకు ఎలా అనిపించిందో మీ కమెంట్స్ రూపంలో మాతో షేర్ చేసుకోండి.